ఆంజనేయ స్వామి చేతిపైన సీతారామ లక్ష్మణ స్వామివారి యొక్క విగ్రహాలు స్వామివారి ఇలా మోస్తున్నట్టుగా అయితే చూడండి. అసలు ఆంజనేయ స్వామివారికి సిగ ముడివేసినట్టుగా అయితే ఉంది. అసలు ఈ విగ్రహం చూడండి, ఈ విగ్రహం ఏ ఆలయంలో ఉంది, ఎక్కడ ఉంది అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం. చూడండి అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గో విహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వచ్చేసి వినుకొండకు దగ్గరలో ఉన్న తిమ్మాయపాలెం వెళ్ళే రోడ్లోని ఉప్పరపాలెం వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడైతే ఈ ఆలయం, ఇదైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. చూడండి, ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి, ఇది ఈ ఆలయం పక్కనే రంగనాయక స్వామి ఆలయం అయితే ఉంది. ఇదైతే కూర్చోవడానికి పూర్వకాలంలో అందరూ కూర్చోవడానికి ఇదైతే ద్వారం, ముఖద్వారం. చూడండి అసలు ఎంత పెద్దదైతే ఉందో. ఇలాంటి పురాతన ఆలయాలకి ఈ రాతి కట్టుబడి కావచ్చు, లేకపోతే ఈ ఆలయం యొక్క చూడండి అసలు ఆలయం యొక్క ఆవరణం అయితే ఎలా ఉందో. ఎంత పెద్ద, చాలా ప్రదేశం అయితే వదిలేరు. ఒకప్పట్లో ఇలానే ఉండేవి ఆలయాలకి. ఇక్కడ వచ్చేసి మనకు రేకుల కింద అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే. ఇక్కడైతే పూజారి గారు లేరు మనం వచ్చినప్పుడైతే. చూడండి, ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయము అదేవిధంగా ఇదిగోండి వెంకటేశ్వర స్వామి లోపల. ఈ ఆలయం వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఈ రంగనాయక స్వామి ఆలయంలోకి అయితే వెళ్దాం మనం. చూడండి, ఇదంతా అసలు రాతి కట్టుబడి. ఇక్కడ వచ్చేసి ఈయన పూజారి గారు. ఒకసారి మనం ఏంటంటే ఈ ఆలయం గురించి ఇక్కడ చరిత్ర అయితే కొంత ఉంది. ఈ చరిత్ర గురించి మనం ఈ పూజారి గారి యొక్క మాటల్లోనే ఒక్కసారి విందాం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వారి యొక్క దేవస్థానం ఇది. క్రీస్తు శకం 1516వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో తిమ్మాంబ అనువారు ఈ దేవాలయం నిర్మించి ఉన్నారు. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ఈ దేవస్థానం నందు తిరునాళ్ళ మహోత్సవం జరుపబడును. కార్తీక పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ విశేష సేవలు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఏవైనా సరే శనివారం పూట జరుగుతాయి. అట్లానే ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసిన ఎడల వారికి నేను వచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలయం లోపలికైతే వెళ్దాం. వెళ్తూ ఇక్కడ ఈ యొక్క విగ్రహాలు ఏ స్వామివారి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని అయితే పూజారి గారి మాటలో ఒక్కసారి అయితే మనం విందాం. ఈ స్వామివారులు ఎవరు? వీళ్ళు జయ విజయులు, ద్వారపాలకులు అంటున్నాం. వీళ్ళు ద్వారపాలకులు. జయ ఈయన, ఈ స్వామి ఈయన జయ విజయ వారు. ఈ ప్రతి ఇక్కడ ఆంజనేయ స్వామి కదా ద్వారపాలకులు. ఇట్లాంటి ఆంజనేయ స్వామి మనకి ఎక్కడ కూడా కనపడదు. చేతి మీద ఉన్నటువంటి మన సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి ఇదిగోండి, చేతి మీదే ముగ్గురు సీతారామ లక్ష్మణులు. ఇక్కడ ఇట్లా సిగ ఉన్నటువంటి ఇట్లా ముడేసి ఇట్లా. అవునవును, సిగ ఆంజనేయ స్వామి. ఇలాంటి ఆంజనేయ స్వామి అనేది ఎక్కడా లేరు. అవును, ఎక్కడా కనపడదు. ఇక్కడే మొట్టమొదటిసారి చూడడం. జయ విజయులు. మీరు ఒకసారి ఆరు అమ్మవారు. ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి. శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి. శ్రీదేవి భూదేవి కూర్చున్నారు అక్కడ. ఆయన బాల సేవ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ఆలయం వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి ఆలయం వినుకొండ దగ్గరలో తిమ్మాయపాలెం వెళ్ళే రోడ్లో ఉంది కదా. ఇక్కడ నుంచి తిమ్మాయపాలెం నుంచి ఇటువైపు ఉప్పరపాలెం వెళ్ళే రోడ్డు దగ్గరలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఒకసారి ఈ ఆలయం గురించి మనం పూజారి గారి యొక్క మాటల్లోనే విందాం మనం. ఈయనే పూజారి గారు ఒకసారి ఆలయ చరిత్ర చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్రీ దసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వారి యొక్క దేవస్థానం.
ఇది తిమ్మాయపాలెంలో వేంచేసి ఉన్నది. పూర్వం తిమ్మాంబ అనేటువంటి ఆవిడతో శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క పరిపాలనలో 1516వ శతాబ్దం ఈ గుడి యొక్క నిర్మాణం జరిగింది. దీనికి వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి రోజున పర్వదినంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. స్వామివారి యొక్క కైంకర్యాలు అనేటువంటివి శనివారం పూట నైవేద్యం జరుగుతుంది. ఇది ఎండోమెంట్ దేవస్థానంలో ఉంది. అంతే. ఓకే, మీరు ఇప్పుడు ఏదైనా పూజలు చేయాలనుకుంటే అలాంటివి ఇక్కడ చేస్తారా లేకపోతే ఎక్కడైనా? ఇక్కడికి వచ్చి ఎవరైనా నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను సంప్రదించి వాళ్ళకి. సార్ మీ నెంబర్ చెప్తారా? 9515279907. నా పేరు చెన్నూరు సాయి కృష్ణ శర్మ. ఓకే, ఇది స్వామివారి యొక్క విగ్రహం చూసారా? పావులింపు సేవ అంటారు కదా, ఇక్కడ ఆదిశేషునిపై పడుకున్నారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవాళ్ళు సేవ చేసుకుంటూ ఉన్నారు. చూసాం కదా స్వామివారిని అయితే. చూడండి, ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఆలయం బయటకు వెళ్ళేసి ఆలయం యొక్క ఆవరణము, అదేవిధంగా ఈ ఆలయం దగ్గరలోనే కోనేరు, అదేవిధంగా స్వామివారి యొక్క పాదాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బయటకు వెళ్ళేసి చూద్దాం ఆవరణం. ఇదంతా ఆలయం యొక్క ఆవరణం అండి. ఇది బయట చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, రైట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇది లెఫ్ట్ సైడ్ కదా. ఇక్కడ చూడండి, మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇవి 2 అవతారాలు. ఈ రాళ్ళకైతే మనకి మీకు ఒకసారి చూడండి, ఇటు పక్కకి వస్తే కనిపిస్తుంది. ఇదిగోండి, తాబేలు చేపలాగా తాబేలులాగా అయితే మత్స్య అవతారం, కూర్మ అవతారం. ఇక్కడ చూడండి నందీశ్వరుడు. ఈ రాయికైతే అలా ఏర్పడ్డాయండి ఇవి. వాటికి ఇలా రంగులేస్తే చూడండి అసలు మనకి ఎంతైతే స్వామివార్లు అలా కనిపిస్తున్నారు. నిజంగా ఆ కాలంలో అసలు ఇలాంటి ఎంతో ప్రతిభ గల శిల్పులు ఉన్నారంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం. చూడండి, ఇది ఆలయం యొక్క ప్రాంగణం. ఇగోండి, ఇక్కడ నుంచి మనం ఒకసారి ఏంటంటే మనకి ఈ ఆలయానికి సంబంధించిన కోనేరు కూడా అదేవిధంగా ఒకసారి ఉందన్నారు. ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా ఆలయం. ఈ ఆలయం దగ్గర నుంచి అయితే మనం ఇక్కడికైతే కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. ఈ ఆలయానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అయితే దీన్ని నిర్మించారు కదా. ఆ టైం నుంచి అయితే ఈ యొక్క ఆలయము రంగ వైభవంగా అయితే పూజలు అందుకుంటూ ఉంది. ఈ ఆలయం వచ్చేసి ఈ కోనేరు కావచ్చు, ఈ చుట్టూ ఎన్నో ఎకరాలు అయితే స్థలంలో అయితే ఈ ఆలయాలు అయితే నిర్మించి ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి ఇదైతే. ఇక్కడైతే స్వామివారి పాదుకలు అయితే ఇక్కడే ఉన్నాయి. స్వామివారిని ఒక రాయి పైన అయితే స్వామివారి యొక్క పాదాలు అయితే ఇవ్వండి. ఈ రాయి వచ్చేసి మట్టిలో అయితే చాలా కూరుకుపోయి ఉంది, లోపల ఉంది. కానీ ఇక్కడే ఈ రాయిని వదిలేశారు. ఇక్కడ ఇలాగే ఈ రాయి అయితే స్వామివారి పాదాలు. మనకు వెంకటేశ్వర స్వామి ఆలయము, రంగనాయక స్వామి ఆలయం ఉంది కదా, ఆ ఆలయం వెనక వైపు అయితే ఇవి ఉన్నాయి. ఇది వచ్చేసి కోనేరు అండి. ఇది వచ్చేసి కోనేరు మధ్యలో కనిపిస్తుంది కదా మండపము. ఆ మండపం అయితే విపరీతమైన చెట్లు అన్నీ మొలుచున్నాయి. ఇది చాలా పురాతనమైన అయితే ఆలయం. ఈ కోనేరుని ఇప్పుడు ఇంకుడు గుంతలు ఇలాంటివి తవ్వి నీరుని సేవ్ చేసుకునే బదులు ఇలాంటి వాటిని బాగు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకు కొంత నీరైతే అందించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే మర్చిపోవద్దు.